గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ హైబ్రిడైజేషన్. లెక్చర్ 1లో ఆల్రెడీ హైబ్రిడైజేషన్ చెప్పాను. హైబ్రిడైజేషన్ తెలియకపోతే ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో చెక్అవుట్ దట్ లింక్ ఆల్సో. నిన్న మేము వీడియో వేయలేదు, సారీ. ఎవ్రీ ఫ్రైడే నైట్ వీడియో వేయం మేము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన టాపిక్ ఎస్పీ హైబ్రిడైజేషన్ కదా. 10 minutes టాపిక్ అవగొట్టేసుకుందాం. డెఫినిషన్ వచ్చేసరికి ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అక్కడ హైబ్రిడైజేషన్ లో అటామిక్ ఆర్బిటాల్స్, ఇక్కడ s ఆర్బిటాల్ p ఆర్బిటాల్. ఈజీ డెఫినిషన్. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ అండ్ 1 p ఆర్బిటాల్ ఈస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ లో మనకి వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ s orbital is 50%. Characteristic of p orbital is 50%. s orbital ఇలా సర్కిల్ షేప్ లో ఉంటుంది. p orbital డంబెల్ షేప్ లో ఉంటుంది. ఈ రెండు ఇంటర్మిక్స్ అయ్యి లీనియర్ షేప్ వస్తుంది. ఇది హైబ్రిడైజేషన్. s orbital p orbital లీనియర్ షేప్. నేను నీట్ గా డయాగ్రామ్ వేస్తాను, ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This hybridization is also called as linear hybridization. దీని షేప్ లీనియర్ కాబట్టి ఈ హైబ్రిడైజేషన్ పేరుని కూడా లీనియర్ హైబ్రిడైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు sp2 అయితే ట్రైగోనల్ హైబ్రిడైజేషన్ ఆర్ ట్రయాంగులర్ హైబ్రిడైజేషన్ అని చెప్పుకోవచ్చు. sp3 అయితే టెట్రాహెడ్రల్ హైబ్రిడైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ గోల తర్వాత ఫస్ట్ అయితే sp గోల చూద్దాం మనం. షేప్ ఆఫ్ దిస్ హైబ్రిడైజేషన్ ఇస్ లీనియర్. లీనియర్ అంటే స్ట్రైట్ గా ఉంటుంది. స్ట్రైట్ గా ఉంటే యాంగిల్ 180 degrees ఉంటుంది. షేప్ బాండ్ యాంగిల్ ఆఫ్ దిస్ హైబ్రిడైజేషన్ ఇస్ 180 degrees. లీనియర్ అంటే స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా ఉంటే దానిపైన 180 degrees యాంగిల్ ఉంటుంది. సో బాండ్ యాంగిల్ 180 degrees. ఓకే, ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 2 ఎగ్జాంపుల్స్, ఎక్కువేం కాదు. మనం షేప్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో నేను షేప్స్ నీట్గా వేసి ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు షేప్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి షేప్ ఆఫ్ sp hybridization. దీనికి ఇప్పుడు షేప్ s ఆర్బిటాల్ స్పెరికల్ షేప్. ఇది బేసిక్స్ లో ఉంటుంది. నేను సో వీటి గురించి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను క్లాస్ దీని గురించి కూడా. షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ నెక్స్ట్ క్లాస్ లో చేస్తాను. s orbital spherical shape ప్లస్ p ఆర్బిటాల్ మనకి యాక్సిస్ గీసుకుందాం, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. x యాక్సిస్ వర్టికల్ గా ఉంటుంది.
జామెట్రీ తెలిసి ఉండాలి. ఎక్స్ యాక్సిస్ వర్టికల్, వై యాక్సిస్ హారిజంటల్ గా ఉంటుంది. వాటి మధ్యలో ఉన్నది డంబెల్ షేప్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ దాంట్లో జడ్ కూడా వస్తుంది, అది తర్వాత చూసుకుందాం. పి ఆర్బిటాల్, డంబెల్ షేప్. అండ్ దెన్ ఈ రెండింటిని ఎడిషన్ చేసినట్టు ప్లస్ సింబల్ వేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఈ రెండింటిని లీనియర్ డంబెల్ షేప్ కాబట్టి డంబెల్ షేప్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్మిక్స్ అయ్యింది ఈ సర్కిల్ షేప్. సర్కిల్ కాదు, అసలు ఇది ఎలానో కనిపిస్తుంది, ఇప్పుడు సర్కిల్ లానే ఉంది కొంచెం. ఈ సర్కిల్ షేప్ ఇంటర్మిక్స్ అయ్యి ఇలా అయిపోయింది. ఈ సర్కిల్ షేప్ ఇంటర్మిక్స్ అయ్యి ఇలా ఒక బో ఉంటుంది కదా, అలా బో లాగా అయిపోయింది. ఆ బో దీని మధ్యలో ఇక్కడ యాక్సిస్ వేస్తున్నాను అంతే. దీని మధ్య బాండ్ యాంగిల్ 180 degrees. ఈ షేప్ పేరేంటి? లీనియర్ షేప్. వాట్ ఈస్ దిస్? లీనియర్ షేప్. సో కాబట్టి లీనియర్ హైబ్రిడైజేషన్ అని పేరు వచ్చింది. అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఎస్పీ హైబ్రిడైజేషన్ లో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. BeCl2 BeF2 చెప్పుకుందాం. F2 రెండు ఒకే గ్రూప్ కి సంబంధించినవి కదా, సో రెండు చెప్పేసుకుందాం ఫాస్ట్ గా. 10 minutes లో 8 minutes లో కంప్లీట్ అయిపోతుంది వీడియో. సో ఫస్ట్ వన్ BeCl2. మనం ఫస్ట్ హైబ్రిడైజేషన్ షేప్ వేసేసుకోవాలి. అసలు దీని స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ సెంట్రల్ ఆటమ్ చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. సెంట్రల్ ఆటమ్ అంటే ఇలాంటి మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు దీనికి నెంబర్ ఉంటే అంటే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇలాంటి అంటే ఒక మాలిక్యూల్ కి నెంబర్ ఇవ్వక, కొంతమంది అనుకుంటారు ఈ బి వేరేది, ఈ వేరేది, సి వేరేది, ఎల్ వేరేది అని. కాదు, ఈ బిఈ ఒక దాంది, ఈ సిఎల్ ఇంకో దాంది. బెరీలియం క్లోరైడ్ దీని పేరు. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ వేసుకుందాం. సెంట్రల్ ఆటమ్ ని ఫస్ట్ రాసుకోవాలి. నంబర్ ఇలాంటి మాలిక్యూల్స్ వచ్చినప్పుడు నంబర్ లేనిదే సెంట్రల్ ఆటమ్. ఇటొకటి క్లోరిన్. లూయిస్ డాట్స్ తెలిసి ఉండాలి. బెరీలియం గ్రూప్ నంబర్ 2. సో లూయిస్ డాట్స్ ఎన్ని ఉంటాయి? బెరీలియం కి 2 లూయిస్ డాట్స్ ఉంటాయి. నేను ఇటొకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ క్లోరిన్ గ్రూప్ నంబర్ 7 అంటే ఎన్ని లూయిస్ డాట్స్ ఉంటాయి? 1. సో 1, 2 కాబట్టి నేను అందుకే 2 క్లోరిన్స్ కాబట్టి 2 లూయిస్ డాట్స్. ఇటొకటి అటొకటి. స్ట్రక్చర్ ఆఫ్ బెరీలియం క్లోరైడ్. ఇప్పుడు మధ్యలో ఎంత ఉంది? 180 degrees ఉంది. ఇప్పుడు దీనికి షేప్ గీసుకుందాం. బెరీలియం అంటే మనం ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ షేప్ రెండింటికి గీసుకోవాలి. అంటే ఐ మీన్ sp3 హైబ్రిడైజేషన్ షేప్ గీసేసుకోవాలి. ఏంటది ఇది? ఒక నిమిషం. అంతే, లీనియర్ షేప్ గీసుకోవాలి. ఇప్పుడు క్లోరిన్, ఇది లీనియర్ షేప్ కదా, నేను క్లోరిన్ ఆటమ్స్ తో దీన్ని బాండింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 క్లోరిన్స్ ఉండాలి. $180. ఇప్పుడు మెన్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బెరీలియం, ఇది బెరీలియం క్లోరిన్. సో బెరీలియం క్లోరైడ్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుని క్లాస్ ఎండ్ చేసుకుందాం.
ఈ బిఈ అలానే సారీ సరిపేస్తున్నాను నేను బాగా రాస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ సేమ్ బెరీలియం మాలిక్యూలే, బెరీలియం ఫ్లోరైడ్, ఇందాక క్లోరైడ్ ఇప్పుడు ఫ్లోరైడ్. ఇది అయిపోయింది కదా ఎలాగో BeCl2. ఇప్పుడు మళ్ళా స్ట్రక్చర్ ఆఫ్ బెరీలియం, బెరీలియం సెంట్రల్ ఆటమ్, నంబర్ లేనిది సెంట్రల్ ఆటమ్, ఫ్లోరిన్ ఫ్లోరిన్. ఇప్పుడు బెరీలియం కిందకి ఏం చెప్పుకున్నాం, బెరీలియం కి 2 లూయిస్ డాట్స్ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్ కూడా క్లోరిన్ గ్రూప్ కి సంబంధించిందే. ఫ్లోరిన్ క్లోరిన్ గ్రూప్ గుర్తుందా, ఆ గ్రూప్. ఫ్లోరిన్ కి 1, నేను 2 ఫ్లోరిన్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఇలా. ఫ్లోరిన్ ఈ గ్రూప్ గుర్తుంది, అదే 7th గ్రూప్ గుర్తుందా. ఇప్పుడు 7th గ్రూప్ లో 8 - 7 గ్రూప్ నంబర్ గుర్తుంటే లూయిస్ డాట్ రాసేసుకోవచ్చు. ఇది బెరీలియం గ్రూప్ నంబర్ 2, 8 - 2. ఈ ఫార్ములా అయినా గుర్తుందా, సారీ 2 అంటే మెటల్స్ కదా, మెటల్స్ అన్నప్పుడు 4 దాకా చేయకూడదు. 5 నుంచి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. 5 నుంచి 8 - గ్రూప్ నెంబర్ చేసుకుంటే దాని లూయిస్ డాట్స్ వచ్చేస్తాయి. లూయిస్ డాట్స్ అంటే కొంతమందికి లూయిస్ డాట్స్ అని తెలుసు, కొంతమందికి ఎలక్ట్రాన్ డాట్ నొటేషన్ తెలుసు. లూయిస్ డాట్స్ అని సింపుల్ గా అనేస్తారు, లూయిస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి. ఎలక్ట్రాన్ డాట్ నొటేషన్ అని చెప్పి వాటి పేరు కొంతమంది చెప్తారు. సో ఇప్పుడు మనం లూయిస్ డాట్స్ అని అనుకుంటున్నాం, ఎలక్ట్రాన్ డాట్ నొటేషన్ కూడా ఇదే. 5 నుంచి 8 - గ్రూప్ నంబర్ చేస్తే లూయిస్ డాట్స్ వస్తాయి. 4 దాకా ఎన్ని లూయిస్ డాట్స్ అన్ని లూయిస్ డాట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ లీనియర్ షేప్ గీసేసుకుంటున్నాను. బెరీలియం ఇది, ఇప్పుడు ఇది ఫ్లోరిన్, ఫ్లోరిన్ ఫ్లోరిన్, అంతే అయిపోయింది. ఇంకొక సారీ ఇందాక ఎఫ్ అని సరిగ్గా రాయలా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకొని క్లాస్ ఎండ్ చేద్దాం. జస్ట్ ఎ సింగిల్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. CO2. ఇప్పుడు CO2 లో ఇందాక మనం నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ రాసుకోవడం మర్చిపోయాం. BeCl2 కి 2 సిగ్మా బాండ్స్, 0 పై బాండ్స్. నేను సిగ్మా బాండ్స్ పై బాండ్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. CO2 అయితే చక్కచక్క రాసేసుకుని వాటి గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ CO2, సారీ థర్డ్ వన్ కదా ఇది, థర్డ్ వన్. ఇప్పుడు కార్బన్ ఎన్నో గ్రూప్, 4th గ్రూప్. కార్బన్ 4th గ్రూప్. ఇప్పుడు దీనికి 8 - 4 చేయక్కర్లేదు, ఎందుకంటే 5th గ్రూప్ నుంచి చేయాలి కాబట్టి. ఆక్సిజన్, ఆక్సిజన్ ఏ గ్రూప్, ఆక్సిజన్ 6th ఆక్సిజన్ ఫ్యామిలీ గ్రూప్. అంటే ఇప్పుడు ఆక్సిజన్ 6th గ్రూప్. 8 - 6 అంటే ఆక్సిజన్ కి 2 ఉంటాయి. ఆక్సిజన్ 8th గ్రూప్, సారీ 6th గ్రూప్, 8th గ్రూప్ నోబుల్ గ్యాస్. ఆక్సిజన్ ఫ్యామిలీకి ఆక్సిజన్. ఇప్పుడు దీనికి 8 - చేసుకుంటే 8 - 6 = 2. దీనికి 2 ఎలక్ట్రాన్ డాట్స్. సెంట్రల్ ఆటమ్ కార్బన్, 4 డాట్లు. ఇదిగో 4 వచ్చింది కాబట్టి 4 వచ్చింది కాబట్టి రాసేసుకున్నా. ఆక్సిజన్ కి ఎన్ని 2, 8 - చేస్తే 2 వచ్చింది కాబట్టి బాండింగ్ బాండింగ్. అండ్ దెన్ 180 degrees. ఇప్పుడు నేను టెట్రాహైడ్రల్ హైబ్రిడైజేషన్ అంటే sp3 హైబ్రిడైజేషన్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్తా. sp హైబ్రిడైజేషన్ అది ఏ హైబ్రిడైజేషన్ తెలిసేట్టు ఫార్ములా చెప్తాను. ఇప్పుడు లీనియర్ షేప్ యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవాలి. అండ్ ఆక్సిజన్స్, దేనికైనా షేప్ ఇదే, ఆక్సిజన్ ఆక్సిజన్ కార్బన్. ఇప్పుడు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్ పై బాండ్స్ గురించి.
సిగ్మా బాండ్స్ పై బాండ్స్ గురించి చూసుకుంటే BeCl2 జస్ట్ స్ట్రక్చర్ చాలు, షేప్ అక్కర్లా. Cl ఇక్కడ ఒక లైన్ అంటే ఒక బాండ్ మనకి వెస్పర్ థియరీలో వస్తుంది. వెస్పర్ థియరీ చైతన్య బుక్ లో అయితే 7th క్లాస్ 10th గోల్. వెస్పర్ థియరీలో వస్తుంది ఏంటంటే BeCl అంటే లోన్ పేర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ లోన్ పేర్. ఆ థియరీ నేను మళ్ళీ ఇంకో క్లాస్ లో చెప్తాను. ఒక బాండ్ ఉంటే ఒక సిగ్మా బాండ్, ఇదొక సిగ్మా బాండ్ అంటే BeCl2 మాలిక్యూల్స్ కి ఎన్ని సిగ్మా బాండ్? 2 సిగ్మా బాండ్స్. అండ్ BeF2 కి కూడా సేమ్ స్ట్రక్చర్ చూసాం కదా. క్లోరిన్ దగ్గర ఫ్లోరిన్ వేసుకున్నాం. సో ఒక్కొక్కటి ఈజ్ ఈక్వల్ టు 2 sigma bonds. And then after that CO2 కి ఏం రాసుకున్నాం స్ట్రక్చర్? C డబుల్ బాండ్ O. And after that CO2 is equal to 2 sigma bond and 2 pi bond. ఒక బాండ్ తర్వాత ఎన్ని బాండ్స్ వచ్చినా అవి సిగ్మా బాండ్, అవి పై బాండ్స్ అనే అంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ 1000 ఉన్న 1 సిగ్మా బాండ్, 999 పై బాండ్స్. ఒక్కటి మాత్రమే సిగ్మా బాండ్ కి వస్తుంది, మిగతావన్నీ పై బాండ్ కి వస్తాయి. 2 పై బాండ్స్. ఇప్పుడు సిగ్మా బాండ్ పై బాండ్స్ గురించి చెప్పుకుంటే ఒక బాండ్ అంటే ఒక లైన్, 2 మాలిక్యూల్స్ మధ్య ఒక లైన్ ఉంటే దాని సిగ్మా బాండ్ అనే అంటారు. అది బండ గుర్తు. నెక్స్ట్ దెన్ ఇప్పుడు 2 లైన్స్ ఉంటే 1 సిగ్మా బాండ్ 1 పై బాండ్. 3 లైన్స్ ఉంటే 1 సిగ్మా బాండ్ 2 పై బాండ్స్. సిగ్మా బాండ్ పై బాండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ we'll end the class. Thank you. Like, share and subscribe our channel. Thank you.